ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి మద్దతుగా ప్రకాష్ రాజు మాట్లాడడం జరిగింది. ఒకసారి ప్రకాష్ రాజు మాటలు వినండి, విన్న తర్వాత మనం మాట్లాడదాము. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వారినైనా ప్రతిపక్షంలో ఉన్న వారినైనా ప్రశ్నించారు, ప్రజల పక్షాన నిలబడ్డారు. కానీ ఆయన మాట్లాడిన మొత్తం విషయాన్ని పక్కన పెట్టి అందులో ఒక లైన్ మాత్రమే పెట్టుకుని సోషల్ మీడియాలో ట్రోలింగ్, కేసులు, బెదిరింపులు. ఏంటిది? ఇది ప్రజాస్వామ్యమా? లేక మా నాయకుడిని ప్రశ్నిస్తే నాశనం చేస్తాను అనే రాజకీయ గుండాయిజమా? మీకు నిజంగా ఒక్క మాట తప్పనిపిస్తే దానికి ఆధారాలు అడగండి, రాజకీయంగా కౌంటర్ ఇవ్వండి. కానీ వ్యక్తిత్వం హత్య చేయడం, సోషల్ మీడియాలో అవమానించడం, కేసులతో భయపెట్టడం, ఇదేనా మీరు చెప్పే కొత్త రాజకీయ సంస్కృతి? నాగేశ్వరరావు గారు చంద్రబాబు గారిని ప్రశ్నించారు, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించారు, కేసీఆర్ గారిని ప్రశ్నించారు, జగన్ గారిని ప్రశ్నించారు, రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించారు, బీజేపీని ప్రశ్నలు అడిగారు. అప్పుడు ఆయన నిజాయితీ మీకు గుర్తుకు రాలేదా? ఇప్పుడు ఒక మాట మీకు నచ్చలేదని ఆయన మీద యుద్ధం ప్రకటించడం ద్వంద్వ వైఖరి కాదా? ప్రశ్నించే గొంతులను కేసులతో మౌనం చేయాలని చూడడం ప్రమాదకరం. ఈరోజు నాగేశ్వరరావు గారు, రేపెవరో. ఇంకో విషయం, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకున్నారు, ఎవరు పట్టులో ఉన్నారని అందరికీ అన్నీ తెలుసు. సో ప్లీజ్ స్టాప్ దిస్ నాన్ సెన్స్ అండ్ బిహేవ్ యువర్ సెల్ఫ్స్. నాగేశ్వరరావు గారు, మీ అండగా మేమున్నాం. కీప్ అప్ ద గుడ్ వర్క్. విన్నారు కదా, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ఉద్దేశిస్తూ ప్రకాష్ రాజు సెటరికల్గా మాట్లాడిన మాటల్ని. అసలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ప్రతి పార్టీని ప్రశ్నించిండు, ఈవెన్ రేవంత్ రెడ్డిని ప్రశ్నించిండు, కేసీఆర్ని ప్రశ్నించిండు, చంద్రబాబు నాయుడిని ప్రశ్నించిండు, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించిండు. దీనికే కేసులు పెడతామని చెప్పి జోక్స్ వేసి ట్రోల్స్ చేస్తే ఆగిపోతాడా ప్రశ్నించడం అనే విధంగా మాట్లాడాడు. మనం ఒక్కటే ఆలోచన చేయాలి ఇక్కడ. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు జనసేన పార్టీని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఆయన ప్రశ్నిస్తే వాళ్ళెందుకు ఇంతలా రియాక్ట్ అవుతారు అనేది కూడా మనం ఆలోచించాలి. ఆయన ప్రశ్నించకుండా ఆయన ఏం చేసిందంటే ఒక అలిగేషన్ వేసిండు. ఇది పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు ఇద్దరు కలిసి వెళ్ళి అమిత్ షా గారిని కలిసి జగన్ జైల్లో వేయమని చెప్పి మా మీద ఒత్తిడి చేస్తున్నారు, మీరు జైల్లో వేయండి జగన్ను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా అమిత్ షా గారు తిరస్కరించినట్టుగా ఈయనే దగ్గరుండి చూసినట్టుగా ఒక అవాస్తవాన్ని ప్రచారం చేసింది. వీటిని ప్రజలు నిజం అనుకొని నమ్మి అనేక రకాలుగా పవన్ కళ్యాణ్ గారిని తగ్గిస్తూ చాలా వరకు సోషల్ మీడియా వేదిక విమర్శలు చేస్తున్నారు. అసలు నాగేశ్వరరావు గారు గనక నిజంగా ఆయన పక్క నుండి వినడా? ఆయన ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడేసిండు. ఆ మాటలు వైరల్ అవ్వడంతో ఆయన పవన్ కళ్యాణ్ గారి నుంచి కానీ జనసేన పార్టీ నుంచి కానీ నాదెండ్ల మనోహర్ గారి నుంచి కానీ వీళ్ళందరి నుంచి తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ తప్పు, అసలు ఎవరు చెప్పారు, ఏం మాట్లాడుతున్నారు, ఇంత సీనియర్ అయి ఉన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అడ్డగోలుగా ఇట్లా అవాస్తవాల్ని ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు, కేసు పెడతాము, ఇట్లా చేస్తే తప్పుడు వ్యాఖ్యలు చేయొద్దు, తప్పుడు వ్యాఖ్యలు చేసే వాళ్ళని వదిలిపెట్టమని ఆ జనసేన పార్టీ నుంచి వాళ్ళు గట్టిగా మాట్లాడేసరికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు నా మాటల్ని వెనక్కి తీసుకుంటా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది స్వయంగా. ఎందుకు విత్డ్రా చేసుకున్నా రీజన్ అదే. ఆయన మాటల్ని వెనక్కి తీసుకున్నాక పానకంలో పుడక లెక్క ఈ ప్రకాష్ రాజు ఎప్పుడు వస్తూనే ఉంటాడు. ఏదైతే కాంట్రవర్సీ జరుగుతుందో అక్కడ మాత్రం ప్రకాష్ రాజు ఉంటాడని మరొక్కసారి నిరూపితమైంది. ఎందుకంటే ఆయన తప్పుగా మాట్లాడిండు కాబట్టి తన మాటల్ని వెనక్కి తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు అంటే గౌరవం ఉంది, నా కొడుకు పెళ్ళికి కూడా ఆయన పిలవగానే రావడం జరిగింది, నాకు ఆయనకు మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది, నన్ను మస్తు గౌరవిస్తాడు అని చెప్పేసి స్వయంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పి తన మాటల్ని ఎక్కడైతే స్టూడియో వేదికగా ఎక్కడైతే డిబేట్ వేదిక మాట్లాడో అక్కడే ఆయన తన మాటల్ని వెనక్కి తీసుకుంటూ ఆయనకు లేని ప్రాబ్లం ప్రకాష్ రాజుకి ఎందుకు అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే ప్రకాష్ రాజు అనే వ్యక్తి ఎక్కడైతే గొడవ అవుతుందో దాన్ని ఇంకా ఎక్కువ చేయడానికి వస్తాడు తప్ప ఆయన ఏదో మంచి చేయడానికి అయితే రాడు. మన అందరు తెలుసు ప్రకాష్ రాజు బుద్ధి వంకర. అది పవన్ కళ్యాణ్ గారి విషయంలో, అదేవిధంగా సనాతన ధర్మం విషయంలో ఆయన ఎప్పుడూ అగైనెస్ట్గానే ఉంటాడు. అది మన అందరికీ తెలుసు. సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. ప్రకాష్ రాజు వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తున్నారా లేదా అని.